ఇన్ని రోజులు నా గుండెల్లో దాచుకున్న రహస్యం మనం ఇక్కడికి వచ్చినప్పటి నుంచి రోజు ఈ రోజు ఎవరికీ తెలియకుండా ఎక్కడికి వెళ్తోంది అని మీకున్న అనుమానం అన్నిటికీ ఆన్సర్ ఇప్పుడు నేను నీకు చెప్పబోతున్నాను. అలాగే అమ్మమ్మ, ఎంత కష్టమైనా నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. భోజనం తీసుకెళ్తాను. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి వెలగబెట్టే పెద్ద రాజకార్యాలు ఏమున్నాయి? అలాగే టీషర్ట్ పైనుండు. సరే గాని ఆల్రెడీ పొద్దున వంట చేసావు కదా, మళ్ళీ ఎవరికి వంట చేస్తున్నావు? ఎవరికేంట్రా? మనకే. మనకు కూడా పొద్దునే వండేసావు కదనే, మర్చిపోయావా? నాకు పొద్దున్నే ఉండిన ఆకూర అంటే అస్సలు ఇష్టం ఉండదు. మరెందుకు వండావు? అమ్మమ్మకి ఇష్టం కాబట్టి. ఈ కూర కూడా నీకు ఇష్టం లేదు కదా? నీకిష్టం కాబట్టి వండుతున్నాను. ఏంటే ఇక్కడేదో వాసన వస్తుంది? ఏం వాసనరా? కూర కూడా ఏం మాడలేదే. ఇది ఆ వాసన కాదే, అబద్ధం వాసన. నువ్వేమైనా అబద్ధం చెప్తున్నావా? అమ్మో, వీడుగాని ఇక్కడే ఇంకాసేపు ఉంటే వీడికి డౌట్స్ పెరిగిపోతాయి. నన్ను వంట వండనివాడు, తనకి భోజనం తీసుకెళ్ళనివాడు. ముందు వీడిని ఇక్కడి నుంచి పంపించేయాలి. రేయ్, నాకు ఒక హెల్ప్ చేసి పెడతావా? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా హెల్ప్ అంటావేంటే? నీ పిచ్చి డౌట్స్కి తర్వాత ఆన్సర్ చేస్తాను, కానీ ముందు నాకు హెల్ప్ చేస్తావా చేయవా? ఏంటో చెప్పు. నువ్వు కొంచెం ఈ కూర వండి పెట్టు. ఈలోపు నేను వెళ్ళి నాకు కొన్ని సరుకులు కావాలి, అవి తెచ్చుకుంటాను. హే, నాకు వంట చేయడం వచ్చా? మరి నాకు మాత్రం వచ్చా? నేను నేర్చుకోలేదు. నీకంటే ఇంట్రెస్ట్ కాబట్టి నేర్చుకున్నావు, నాకే ఇంట్రెస్ట్ లేదు. ఇందులో పెద్ద కష్టమేముంది? ఇదిగో, ముందు కట్ చేసిన మిరపకాయలు వేసేయి. అవి వేశాక ఈ కూరగాయల ముక్కలు వేసేయి. ఆ తర్వాత ఓ 10 నిమిషాలకి 1 స్పూన్ కారం, చిటికేడు పసుపు, 2 స్పూన్లు ఉప్పు వేసి. హలో 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 కొంచెం ఆపుతావా? నేనేమో హోటల్లో కష్టమన్నా, నువ్వు వెయిటర్లో వచ్చి ఇడ్లీ వడ సాంబార్ గారే అని వరుసగా చదివేస్తే గుర్తు పెట్టుకోవడానికి. వద్దు గాని ఆ వంట ఏదో నువ్వే చేసుకో. నీకు కావాల్సిన వస్తువులని నేను తీసుకొని వస్తాను. అమ్మయ్యా, థ్యాంక్స్ రా. ఎక్కడ నువ్వు వండడానికి ఒప్పుకుంటావు అని, అది తిని ఎక్కడ నాకు మోషన్స్ పట్టుకుంటాయో అని కంగారు పడిపోయాను. వెళ్ళరా వెళ్ళరా బాబు, వెళ్ళు. అరే, సిద్ధు, ఒక్కసారి నీ చేతులతో ఈ తాళిబొట్టుని స్వాతి మెళ్ళవై. ఏ స్వాతి, ఎలా ఉన్నాయి ఈ పుస్తలు? ఇక్కడ నందిని గారు ఎవరమ్మా? మీరెవరండి? నా పేరు లలితాంబ, నేను పురోహితురాల్ని. మీరు నందిని గారు కాదా? అమ్మా, ఈవిడెవరు? పురోహితురాలంట. పురోహితురాలా? అంటే మీరు పూజలు వ్రతాలు చేస్తారా? నోములు వ్రతాలే కాదు బాబు, పెళ్లిళ్ళు కూడా చేయిస్తాను. అదేంటండి, పంతులంటే మగవాళ్ళు ఉంటారు కానీ ఆడవాళ్ళు కూడా ఉంటారా? ఏ ఉండకూడదా?
సాఫ్ట్వేర్లో ఆడవాళ్ళున్నారు, స్పేస్లోకి ఆడవాళ్ళు వెళ్లారు, పాలిటిక్స్లో ఆడవాళ్ళకి షేర్ ఉంది, ఇప్పుడిప్పుడే పురోహితుల్లో కూడా స్టార్ట్ అయింది. అయినా ఆడవాళ్ళు దేనికి తక్కువ? ఆ మాటకొస్తే ఆడదానికంటే మగాడే తెలివి తక్కువాడు. ఎలా? మీరు టీవీ చూస్తూ బియ్యం ఏరగలరా? అది మగవాళ్లకు అలవాట్లేని పని. పోనీ అలవాటైన పనులే. ఫోన్ మాట్లాడుతూ కంప్యూటర్లో ఏదైనా టైప్ చేయగలరా? చెయ్యొచ్చు. లేదు. ఒకవేళ చేసినా దాంట్లో 100 తప్పులుంటాయి. కానీ ఆడవాళ్ళు 10 తప్పులు కూడా చెయ్యరు. అదొక్కటే కాదు, ఏదైనా సరే ఆడది ఒకేసారి 4-5 పనులు చేయగలదు. కానీ మగాడు రెండో పని చేస్తుండగా ఎవరైనా డిస్టర్బ్ చేస్తే చాలు ఓ గోలగోల చేస్తారు. కావాలంటే చెక్ చేసుకోండి. ఆ విషయం గురించి నాకు అనవసరం. నాకు ఈ ఆడపంతులు నచ్చలేదు. ఏ? ఎందుకో? ఇన్ని రోజులు మగపంతులు చదివే మంత్రాలు విని ఇప్పుడు ఆడపంతులు మంత్రాలు వింటే అదోలా ఉంటుంది. కొత్తగా వచ్చినప్పుడు ఏదైనా కొత్తగానే ఉంటుంది, బాగా అలవాటైనట్టు ఉండదు. ఒకప్పుడు ఫోన్ ఫేస్ కూడా చూడని వాడికి ఇప్పుడు ఫేస్బుక్ లో అకౌంట్ ఉంది. ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నేవాడు కూడా ట్విట్టర్లోకి ఎక్కి దుమ్ము దులిపేస్తున్నాడు. సో ఫైనల్ గా నేను చెప్పేదేంటి అంటే, ఈ పెళ్లి ఈ ఆడ పురోహితురాలే చేస్తుంది. భలే సూపర్ గా చెప్పావమ్మాయి. ఇప్పుడు నేను చెప్పేది చెయ్యండి. అబ్బాయిల్లు అమ్మాయిల్లు ఇదే కాబట్టి కార్యక్రమం ఇక్కడే కానిచ్చేద్దాం. ముందుగా రాటపాతే కార్యక్రమం. మీరంతా బయటికి రండి. గుమ్మం బయట ఓ చిన్న గొయ్యి తవ్వించండి. ఇంతకీ మీరెవరి తరపు? నేను అమ్మాయి తరపున, తను అబ్బాయి తరపున. అయితే మీరిద్దరూ కలిసి రాట రెడీ చేయండి. అంటే ఏం చేయాలి? తెచ్చిన రాటకి ఫుల్లుగా పసుపు రాయాలి. తర్వాత అక్కడక్కడ బొట్లు పెట్టాలి. తర్వాత పసుపు కొమ్ము కట్టాలి. అంతే. బాబు, మీరిద్దరూ ఇలా వచ్చి ఈ నవధాన్యాలను ఆ గోతిలో వేసి విఘ్నేశ్వర పూజ చేసి దండం పెట్టుకోవాలి. రండి. సిద్ధు, ఏంటి సిద్ధు అలా బొమ్మలా నిలబడిపోయావు? మీ బదులుగా ఇంకెవరో ఇవన్నీ చేయడానికి. ఇదేమి బొమ్మల పెళ్లి కాదుగా.
బాబు మీరిరువురు కలిసి ఆ రాటను ఈ గొయ్యిలో పెట్టి చుట్టూతా మట్టి వేయాలి. సిద్ధు గారు, నేను మీతో కలిసి ఈ రాటను పాతడం అంటే నేను చాలా ఘోరమైన తప్పు చేసినట్టే. కంగారు పడకు స్వాతి, రాట నేను పాతుతాను. లాస్ట్ మినిట్లో నువ్వు చేతేసే. చూసావా నందిని, వాళ్ళెంత టెన్షన్ పడుతున్నారో. ఏం చేయాలో అర్థం కాక పాపం ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలని తపన పడిపోతున్నారు. ఏం చేసినా ఇప్పుడు రాట కలిసి పాతాల్సిందే. సిద్ధు స్వాతితో కలిసి పని చేస్తాడా? చెయ్యలేడు. మరి స్వాతి? చూద్దాం ఏం చేస్తుందో. ఏంటి సిద్ధు, రాట పాతమంటే మాట్లాడుకుంటున్నారు? పాతండి. ఇప్పుడు ఏం చేయాలి? బాబు ఆ రాటను నిలబెట్టారు కదా, ఇప్పుడు ఆ నేరేడు కొమ్మను కూడా తీసుకొచ్చి ఆ రాటకు కట్టండి. ఓం సుముఖాయ నమః. అమ్మా, వధూవరులిద్దరూ ఆ రాటకు నమస్కారం చేయండి. లలితమ్మ గారు, ముత్తైదులకి ఇద్దరూ కలిసి తాంబూలాలు ఇవ్వాలనుకుంటా కదా? అవునమ్మా, ఇప్పుడు ఆ కార్యక్రమమే మొదలు పెట్టబోతున్నాను. బాబు, ముందుగా నువ్వు ఆ కుంకుమ బొట్టు ఆ అమ్మాయి నుదుటను పెట్టి మీరిరువురూ కలిసి ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. సిద్ధు, స్వాతి నుదుటిన బొట్టు పెట్టు. పెట్టు సిద్ధు. ఒక అమ్మాయికి కాబోయేవాడో లేదంటే భర్త మాత్రమే అలా బొట్టు పెట్టాలి. పెట్టు సిద్ధు. బొట్టు పెట్టు బాబు. అరే, పర్సు మర్చిపోయానే. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఇతను మన విజయ్లా ఉన్నాడే.
విజయ్ 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 ఆగు. విజయ్ విజయ్ ఆగు. ఏ విజయ్ 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 ఆగు. విజయ్ నిన్నే. నందిని, ఏంటి సిద్ధు? నువ్వు నాకు హెల్ప్ చేయాలి. హా? ఏంటి ఈ రోజు ఏమన్నా వింత జరగబోతుందా? నందిని, నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? అది కాదు సిద్ధు, నా సిద్ధు చాలా రోజులకి నన్ను హెల్ప్ అడిగాడు, అందుకని. చేస్తావా చేయవా? కాపురం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆఫ్టర్ ఆల్ హెల్ప్ చేయలేనా? ఏంటో చెప్పు. నువ్వు నేనేంటి నిన్ను పెళ్లి చేసుకోవాలా? నువ్వు చేసే ఈ పెళ్లి ఎలాంటి ఆర్భాటాలు లేకుండా గుళ్ళో జరిగినట్టు ఇంట్లో జరిగిపోవాలి. అతిథులు, విందు భోజనాలు, మంగళ వాయిద్యాలు ఇవేవీ ఉండకూడదు. ఏంటి సిద్ధు నువ్వు మరి మంగళ వాయిద్యాలు కూడా లేకుండా పెళ్ళేంటి? అసలు నేను ఈ పెళ్లి ఎంత గ్రాండ్ గా చేయాలనుకున్నానో తెలుసా? అలాంటిది ఎవరు రాకుండా హడావిడి లేకుండా చేయమంటే గుళ్ళో నువ్వు చేసుకున్న పెళ్లికి ఈ పెళ్లికి తేడా ఏముంటుంది? చేస్తావా చేయవా? చేస్తాలే. కానీ కనీసం మంగళ వాయిద్యాల సౌండ్ అన్నా ప్లే చేద్దాం. ఇప్పుడు మండపం, డెకరేషన్ అన్నీ క్యాన్సిల్ అని చెప్పాలి. నా సిద్ధు నవ్వాడు. ఇదే, ఈ నవ్వు కోసమే నేనేమైనా చేస్తాను. నందిని, నేను ఈ ఏర్పాట్లు అవి ఎందుకు వద్దంటున్నానో నీకు తర్వాత చెప్తాను. నాకు తెలుసు సిద్ధు, నువ్వెందుకు వద్దంటున్నావో. నీ ప్లాన్లు నీకుంటే నా స్కెచ్లు నాకుంటాయి. రోజు ఇప్పుడెక్కడికి వెళ్తుంది? ఇదేంటి, గ్రానికి పొద్దున్నే క్యారేజ్ ఇచ్చేసి వచ్చింది కదా, మళ్ళీ క్యారేజ్ ఎవరికి? అయినా నాకు తెలియకుండా చాటుగా కంగారుగా క్యారేజ్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? నాకు తెలియని వాళ్ళు, ఇలా మేనేజ్ చేయాల్సిన వాళ్ళు ఎవరున్నారు? రే విజయ్ ఆగరా. పిలుస్తుంటే పలకుండా వెళ్ళిపోతున్నావేంట్రా? ఆయన నువ్వేంట్రా ఇక్కడ? అబ్బా, ఇవి ఇవ్వగాడేంటి కరెక్ట్గా ఈ టైంలో? వీడికి కానీ దొరికానంటే బంకలా పట్టుకుంటాడు. ఈ లోపు రోజు మిస్ అయిపోతుంది. ఒరే వైభవ్, నువ్వు మళ్ళీ రేపు ఇక్కడికే రారా. రేపు నీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను, నీ గురించి కూడా తెలుసుకుంటాను. ప్రస్తుతం నేను అర్జెంట్ పనిలో ఉన్నాను, నన్ను వదిలేరా. రే ఏంట్రా, లవ్ అర్జెన్సీనా? రే ఫారెన్ జాక్, అదంతా లేదురా, తను నా ఫ్రెండ్ రా. రే నిజం చెప్పు, నువ్వు నన్ను పోరంబోక్ అన్నావా, ఫారెన్ జాక్ అన్నావా? రే ఏదో ఒకటి అనలేరా, నన్ను వదిలేరా.
రే విజయ్, నేను ఖాళీగానే ఉన్నాను రా, నేను వస్తున్నా, ఆగు. విజయ్, నువ్వు వెంటనే అక్కడి నుంచి పారిపో స్వాతి. ఏంటి మేడం మీరు చెప్పేది? నేను పారిపోవాలా? ఏంటజ్జి మీ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు.